ధర్ని నీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్స్ చెప్పు. మొదటి ప్రశ్న, జిరాఫీని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతావు? ఫ్రిడ్జ్ డోర్ తీసి జిరాఫీని పెట్టి మళ్ళీ డోర్ వేసేస్తా. పోనీ ఇంకో ప్రశ్న, ఇప్పుడు ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతావు? ఫ్రిడ్జ్ లో ఉన్న జిరాఫీని తీసి మళ్ళీ ఏనుగుని పెడతా. తెలివైన దానివే. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఒక హెలికాప్టర్ లో 100 ఇటుక బెడ్డలు తీసుకెళ్తా ఉన్నారు. ఎదురుగా ఒక పక్షి వచ్చిందని చెప్పేసి ఒక ఇటుక బెడ్డని విసిరారనమాట. ఇంకా ఎన్ని ఇటుక బెడ్డలు ఉంటాయి? ఓ సంతేనా, 99 ఇటుక బెడ్లు ఉంటాయి. అయితే అడవికి రాజు సింహం కదా, సింహం ఒక మీటింగ్ పెట్టింది. అన్ని జంతువులు వెళ్ళే, ఒక్క జంతువు మాత్రం వెళ్ళలేదు. ఏంటో చెప్పు. ఓస్ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇందాక ఏనుగు ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, అందుకే అది వెళ్ళలేదు. భలే తెలుగు చెప్తున్నా గానీ ఇంతలోనే ఒకటి నాలంటాడు ఆ అడవిలో నుంచి వెళ్తూ ఒక నదిని దాటడానికి ట్రై చేశాడు. ఆ నది ముందు బోర్డు ఏముందంటే, ఈ నదిలో మొసలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి. కానీ ఆ నదిని సక్సెస్ఫుల్ గా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటేశాడు. ఎలా దాటగలిగాడు? అది కూడా తెలియదా నీకు? జంతువులన్నీ మీటింగ్ లో ఉన్నాయి కదా. ఓరు దేవుడు, భలే చెప్తున్నా గానీ వాడు నది దాటగానే చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు చెప్పు. ఇందాక పక్షిని కట్టడానికి ఇటుక బెడ్ ఇస్తున్నాం కదా, అది తగిలి చచ్చిపోయి ఉంటాడు. ఇక దండం సూపర్ చెప్పావు నేను. మీరు కూడా ఈ క్వశ్చన్స్ అనేవి మీ తెంగర పిల్లలకి కానీ మీ పిల్లలకు కానీ అడిగేసి మంచి ఫన్ క్రియేట్ చేయండి. Download ShareChat.